ఆ రోజుల్లో మాకున్న ఇంజనీరింగ్ తెలివితేటలతో ఎరబడిపోయి మరి తాటికేబోలు చేసేవాళ్ళం మాయ. ఇప్పుడేట్రా అంతే ఒకటి కూడా కనిపించట్లేదు మాయ. సర్లే మా దేవు గారు నేను మండే ఎండలో మొత్తెక్కించే మంచి ముంజిల్ సెక్ చేసేద్దామని డిసైడ్ అయిపోయి లేట్ ఎందుకు చేసేస్తారండి. ముందుగా బండి వేసుకుని బయటకి వెళ్ళి బజార్ లో బేరం ఆడేసి తాటి ముంజులు తెచ్చుకున్నాం మా దేవు గారు మరీ బాబు డజన్ 50 అంతా 100 ఇచ్చేస్తాం. సర్లే అలా ఇంటికి ముంజులు తెచ్చుకొని ముంజులు తోలు తీసేయాలి మాయ. లేకపోతే బాగా ముద్రకున్నామయ్యా. తోలు తీసాక ముంజులు మిలమల్లా ఆడుతున్నామయ్యా. అదే ఊపిలో కూల్ గా కొబ్బరి నీళ్ళు తీసుకున్నామయ్యా. ఎండాకాలం చల్లగా కోకోనట్ వాటర్ చేతిలో ఉంటే అస్సలు ఆపుకోలేమయ్యా. మా ఇంట్లో తిరిగే పిల్లికి ప్యాకెట్ పాలు పక్కనెట్టింది మాయ. మనం ఊరుకుంటామా. మా ఇంట్లో విశాఖ డైరీ విచ్చలవిడిగా వాడేసి నేనే కాబట్టి ప్యాకెట్ పాలు పొట్టలో తోస్తాను మాయ. చూసి చాలే చల్లటి వాటర్ గిన్నెలో వేసుకొని అందులో చియా సీడ్స్ వేసుకుని మాయ. నేను తాజాగా ఫ్లేవర్ కోసం ట్యాంక్ కలిపాను మాయ. నిజంగా టేస్ట్ చాలా బాగుంటది మాయ. అలా తోలు తీసిన తాటి ముంజల్ని ముక్కలు చేసి మర్ర చేసేయాలి. అవును తాటి ముంజలు ఇంగ్లీష్ లో ఏమంటారు మాయ. తెలిస్తే కామెంట్ ఎట్టిన మాయ. కామ్ గా కోకోనట్ వాటర్, పద్ధతిగా పాలు, సరదాగా సజ్జాలు, ప్రేమగా పంచదార వేసేసుకొని ముత్తరగా మిక్సీ కొట్టేసుకుంటే సరదాగా తాటి ముంజలు సేక్ రెడీ అయిపోయింది మాయ. ఒక్కసారి తాగి చూడు మారిపోతుంది నీ మొక్కల్లో మూడు. సూపర్ మాయ. నేను చేసిన సేక్ స్మెల్ చూసుకుంటూ వచ్చింది దేవు గారు. వీలైతే సరదాగా మీరు కూడా ట్రై చేయండి మాయ. వీలైతే కొంచెం ఫాలో కొట్టిన మాయ.